అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రభు భోజన సంస్కార నియమము అని ఒక ప్రత్యేక అంశం పైన దానికి మరి టైటిల్గా నియమము నెరవేర్పు అని మనం రెండుగా విభజించి ఎక్కడ దీని రూట్స్ ఉన్నాయి, ఎక్కడ దాని యొక్క అచీవ్మెంట్ ఉంది, ఒక ప్రాఫెసీ ఉన్నది, దాని యొక్క ఫుల్ఫిల్మెంట్. ఇలా చూద్దాం. ప్రభుభోజన సంస్కార నియమము అది ఎక్కడ స్టార్ట్ అయింది? మనం సర్వసాధారణంగా 1 Corinthians 11th chapter, మత్తయి, వీటిలన్నిటిలో కూడా ప్రభు పాల యొద్దకు వచ్చిన విధానం ఏమనగా అని ప్రభువు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె తీసుకుంటారు అని అంతవరకు మీకు క్షుణ్ణంగా తెలుసండి. అయితే ప్రియబిడ్డలారా, మీ హృదయాల్లో ఒక నాంది, ఒక పునాది ఏమిటి అని వేయబడాలంటే అసలు ఎందుకు వచ్చింది ఇది? ఆఖరి పస్కా అంటున్నాం, లాస్ట్ పాస్ ఓవర్. ప్రభు భోజన సంస్కారం అంటే ఆ లక్షవారపు రాత్రి ఆ మేడ గదిలో యేసయ్య తన శిష్యులతో కూర్చొని తాను ఆ యొక్క ఆచరించారు. అప్పటి నుంచి ఈ యొక్క యేసయ్య శరీర రక్తములను మనం సేవించుట పాలి భాగస్వ ప్రారంభమైందా అని మనం సర్వసాధారణంగా అనుకుంటాం. కాదు, ఇది ఒక రూట్స్ ఎక్కడుందంటే మనం చూసినప్పుడు ప్రియబిడ్డలారా, ఐగుప్తు దేశంలో దాస్యం చాలా భయంకరమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారిని ఇక్కడి నుంచి విడుదల చేసి నేను వారిని పాలు తేనెలు ప్రవహించే కనానికి అక్కడికి వెళ్ళాలంటే ఆ నిర్గమకాండంలో మోషేని 3వ అధ్యాయంలో పిలుస్తాడు. మోషే మోషే అని పిలుస్తాడు. నా ప్రజల యొక్క మొర్రను నేను విన్నాను, వారి యొక్క ప్రార్థన ఆలకించాను, భయంకరమైన దాస్యము నుంచి విడుదల చేయుటకు ఒక ప్రతినిధిగా నేను పంపాలని నేను అనుకుంటున్నాను అని ప్రభు అంటారు. నేను దిగి వచ్చి తిని, ఐఎమ్ స్పీకింగ్ టు యూ త్రూ ద బర్నింగ్ బుష్. ఆ బర్న్ అవుతున్న బుష్ ఎవరో కాదు, ఇట్స్ నన్ అదర్ దాన్ గాడ్ హిమ్సెల్ఫ్. మోషే ద్వారా ప్రజలను విడుదల చేయమంటే రాజు పర్వత చేయటం లేదు, తెగుళ్ళు వచ్చాయి, అయినా తన యొక్క మనసు మారడం లేదు. ఆ పెస్ట్ వచ్చాయి, కప్పలు వచ్చేసాయి. ఒకసారి పడుకున్న మనుషుల మీద కప్పలు, ముక్కుల మీద కప్పలు, నుదుటి మీద కప్పలు, ఎంత దారుణం! నీరు రక్తంగా మారిపోయింది, అన్నీ వచ్చాయి. దేనికి కూడా ఆ కఠినాత్ముడు మారలేదండి. ప్రజలందరూ బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా బాధపడుతుంది. కానీ అతని హృదయ కాఠిన్య స్థితి దినదినము అది క్రమక్రమేణా కొనసాగిపోయి చివరకు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, 9 తెగుళ్ళు అయిపోయాయి. 9 తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు జనంతో నలిగిపోయారు, ఇంకా ఆల్మోస్ట్ మరణావస్థకు వచ్చారు. తర్వాత చివరకు వచ్చినప్పుడు ఆఖరి డెసిషన్ మోషేతో మరి అహరోనుతో ఇద్దరితో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, మీరు త్వరపడాలి, ఆలస్యమైందంటే మరణం తథ్యం. ప్రియబిడ్డలారా, మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. మొట్టమొదటిగా మీరు చేయవలసింది 14వ దినమున అక్కడ ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను మేక పిల్లనైను తీసుకుని రండి. అది ఎలాగ ఉండాలంటే నిర్దోషమైనది, నిష్కలంకమైనది కావాలి. 14వ దినం వరకు మీరు దాన్ని భద్రం చేసుకోండి. 14వ దినము చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఒక అద్భుతమైన ప్రక్రియ మీరు చేయాలి. ఆ గొర్రెను కానీ ఆ మేకను కానీ వధించాలి. సాయంకాలమున వధించిన తర్వాత ప్రశస్తమైన రక్తమును మీరు ఒక పాత్రలో తీసుకోండి. హిస్సోపు కొంచెం తీసుకొని ప్రతి గృహము కూడాను తలుపుకు ఆ ద్వారానికి ఎదురుగా ఉన్న ఆ 2 కమ్ములు, పైనున్న కమ్ము మీద హిస్సోపుతో ఆ యొక్క ఏడాది లోపల గొర్రె పిల్ల మేక పిల్ల యొక్క రక్తముతో అది ప్రోక్షించాలి. రక్తాన్ని పూయండి. తర్వాత మీకు భోజనం. మీరు ఎలాగ ఆచరించాలి? నంబర్ 1 ఎలా చేయాలంటే నడుము కట్టుకొని ఏమంటే మీరు నడుము కట్టుకుంటాం. తర్వాత రెండవది ఏంటంటే మీ చెప్పులు తొడుగుకొని, తర్వాత మీ కర్రలు చేత పట్టుకొని, తర్వాత మీరు భోజనం చేయవలసిన విధానము కూడా అక్కడ వ్రాయబడింది. చేదు కూరలు తీసుకోనండి. అంటే ఇంకా రాబోయే దినముల్లో మీరు అనుభవించే చేదు అనుభవాలకి ఒక నిదర్శనంగా చేదు కూరలు తినాలి, త్వరపడి తినాలి. మాంసము దాన్ని ఏం చేస్తారు? ఉడికించి తినండి. ఆ గొర్రె పిల్ల శ్రేష్టమైనది, అది దేవుని చేత ఆజ్ఞాపించబడినది. దాన్నే పస్కా గొర్రె పిల్ల అన్నారు. పాత నిబంధనలో కొత్త నిబంధనకి మీకు తీసుకొస్తున్నాను ప్రియబిడ్డలారా. నియమం ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చెప్తున్నాను ప్రియబిడ్డలారా. సంస్కారం ఈ రోజు మీరు ఆచరిస్తున్నాం. దాని యొక్క నియమం ఎక్కడ ఉందంటే యెహోవా దేవుడు మోషే అహరోనుకు చెప్పిన వాక్కుల్లో ఉన్నది. హల్లీ చెప్దాం, హల్లెలూయా. నియమము ఎందుకు స్థాపించబడ్డది? బిట్ బై బిట్ మీకు చెప్తానండి. ఈ ప్రభు భోజన సంస్కార నియమము పాత నిబంధనలో పస్కా భోజనం అన్నాం. క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ప్రభు భోజన
సంస్కారం అన్నాం. ఎందుకు స్థాపించిందంటే నెంబర్ 1 అంటే మనల్ని ప్రభు వైపు తిప్పడానికి. ఆయన ఇచ్చిన ఆదేశం ఆజ్ఞ ఏంటంటే త్వరపడండి, వెనక మంది చూడకండి. ఇట్స్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. మీకు క్షమా సమయం కాబట్టి మీరు ఇవన్నీ అవసరమైన తీసుకుని పరిగెత్తాలి. ఇప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా పరిగెత్తాలి? ప్రభు వారు ఒక మంచి మాట అంటారండి, నా ప్రజలను విడిపించి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశాన్ని నేను తీసుకుని వెళ్తున్నాను. అందుకే ఈ యొక్క నియమము, నో మోర్ ఈజిప్షియన్ స్లేవరీ, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఏ ప్లేస్ వేర్ దర్ ఇస్ ఓన్లీ హనీ అండ్ మిల్క్. మీరు గృహాలు కట్టక్కర్లేదు, మీరు ద్రాక్ష తోటలు నాటక్కర్లేదు, కట్టని గృహాలు, నాటని ద్రాక్ష తోటలు, త్రవ్వని బావులు అన్నీ మీవే. కాబట్టే మీరు ఈ యొక్క ప్రయోగం మీరు చేయాలి. దేవునామకు మహిమ కలుగును గాక. అంతేకాకుండా ప్రియబిడ్డలారా, ఒక్క రహస్యం మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఈ ప్రశస్త రక్తము ఈ కమ్ములకు వ్రాయబడిందో, లోనున్న వ్యక్తి మరణము నుంచి తప్పించు జీవంలోనికి దాటిపోతున్నాడు. బయట రక్తము, లోపల జీవము. ప్రశస్తమైన 2 కమ్ములు, పై కమ్ము దేనికి గుర్తండి? సిలువకు ఒక గుర్తుగా రక్తము ప్రోక్షించబడినది. ప్రియబిడ్డలారా, ఆ గొర్రె పిల్ల రక్తము పస్కా బలిపశు అంటారు. పాత నిబంధనలో వాడబడిన పద ప్రయోగం కూడా చాలా వ్యత్యాసంగా ఉందండి. అక్కడ నూతన నిబంధనకు వచ్చినప్పటికీ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా చెప్దాం. అంతేకాకుండా ఇంకొక చిన్న మాట ఉంది, అది మీరు పులి పిండి లేనివారు కదా, జాగ్రత్త. పస్కా భోజనం భోంచేసినప్పుడు ఆ యొక్క పులిసిన పిండి మీలో ఉంటే దాన్ని కంప్లీట్గా బయటకు పారవేసి అది శ్రేష్టమైన పరిశుద్ధమైన క్రొత్త ముద్దగా చేసి మీరు భుజించండి. ప్రియబిడ్డలారా, అది చాలా ముఖ్యం. పులిసిన పిండి అంటే పాపానికి సూచన. మీరు పరిశుద్ధంగా బయటికి రావాలి. ఒకవేళ పులిసిన పిండి మీ దగ్గర ఏమైనా ఉందా, ముద్ద తీసేయండి. ఆ ముద్ద తీసి క్రొత్త ముద్ద మీరు తయారు చేసి దాని ద్వారా పులియని రొట్టెలు మీరు భుజించి అప్పుడు మీరు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు రావాలి అని దేవుని నామంలో మనకు తెలియచేయబడింది. ప్రియబిడ్డలారా, మరి మీ అందరికీ తెలిసింది ఏంటంటే ప్రథమ సంతానం అంతా బతికారు, కానీ ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానం అంతా వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఈ యొక్క మనము ఆచరించాలా అనేది 3వ భాగం తీసుకున్నట్టయితే, పాప దాస్యం నుంచి మనం బయటకు రావాలంటే ఖచ్చితంగా గొర్రె పిల్ల క్రీస్తు రక్తమును మనము సేవించవలసి ఉన్నది. ఈ రోజు మరణం నుంచి మనము జీవంలోనికి దాటాలంటే యేసయ్య రక్తముతో తప్పక కడగబడాలి, అది ఉదక స్నానము చేయబడాలి. ప్రియబిడ్డలారా, నియమము నెరవేర్పు. పాత నిబంధనలో ఏముందండి? నియమం యొక్క వేరుంది. ఆ నెరవేర్పు యొక్క వేరు క్రొత్త నిబంధనలో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల ద్వారా అది నెరవేర్చబడినది. ప్రియబిడ్డలారా, మీరు తోడుకొని వచ్చిన గొర్రె పిల్ల మచ్చ ఉండకూడదు. మచ్చ మరక దేనికండి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. అయితే ప్రియబిడ్డలారా, హెబ్రీ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారిని ఎలాగ వర్ణిస్తాడండి? నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకపరచబడినవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, మన ప్రధాన యాజకుడిగా, ఆత్మల కాపరిగా మనకు ఆయన శ్రేష్ఠుడు. ప్రభువారు ఒకటే విషయంలో ఛాలెంజ్ చేస్తారండి, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? బిడ్డలారా, అది తర్వాత మరి ఇంకొకసారి మనం గమనించినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో గడపలపై రక్తము పూయవలనమాట. అయితే అక్కడ మరలా నెరవేర్పు చూచినట్లయితే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్త ప్రోక్షణ లేకపోతే పాప క్షమాపణ లేదు, రక్త ప్రోక్షణ లేకపోతే ఆ యొక్క జీవము లేదు. పితృపారంపైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా క్షయమైన బంగారముల వాటి చేత కాదు, నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడరని మీరు ఎరుగరా? yes we know. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆ సాయంత్రం మీరు పులి అని రొట్టెలా మీరు తినాలి. మీ యొక్క జీవితంలో పాపం ఉండకూడదు, శాపము ఉండకూడదని త్వరపడుచు ఐగుప్తు నుంచి విడిచిపెట్టలాగా మీరు త్వరపడి తినాలి. మన యొక్క పరిశుద్ధతకు శ్రేయస్కరమైన మూల పరిశుద్ధమైన త్యాగధనుడు ఎవరండి? యేసు ప్రభుల వారు. ప్రియబిడ్డలారా, అన్నిటికంటే మరి ఈ యొక్క పాత నిబంధనలో మరి పస్కా బలి పశువు అంటారు. అదే మాట ఆ 1 కొరింథీ 5:7, క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడిన. దేవుని నామమునకు మహిమ మహిమ మహిమ. గట్టిగా హల్లి చెప్పండి.